స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని పార్టీల పరంగా ఇస్తే ఒప్పుకోమన్నారు ఎంపీ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ రామంతపూర్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు బీసీ నాయకులు. ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించినప్పుడు బీసీలకు ఈ నియమం వర్తించదా అని ప్రశ్నించారు ఆర్ కృష్ణయ్య. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని అన్నారు. ఈ ర్యాలీలో బీసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42% చట్టబద్ధంగా నిర్వహించాలని, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే బీసీలకు బిచ్చం వద్దు, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి. రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వము, కోర్టులు, వ్యవస్థలన్నీ బీసీల జీతాలతో చెలగాడం మాత్రం ఏం తమాషా ఉందా? అన్ని ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు, ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నారు. ఒక్క బీసీలకు మాత్రం జనాభా ప్రకారం ఇవ్వకుండా కోర్టు కేసులు అవి లేవని చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తున్నారు. అందుకే ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేశారు, రాజ్యాంగబద్ధమైన జీవో ఇష్యూ చేశారు. జనాభా లెక్కలు డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు. 57% జనాభా ఉంటే 42% ఇచ్చారు. చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు, అడ్డంకులు లేవు. రెండవది, ఇక్కడ 50% సీలింగ్ అనేది జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు చెప్పారు. రాజకీయ పరమైన రిజర్వేషన్లకు పరిమితి ఎవ్వరు